వేగోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడిలో హై టెన్షన్ వాతావరణం కనబడుతుంది. వివాదాల మధ్య రామాలయ నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. రామాలయానికి శంకుస్థాపన చేశారు ఉపసభాపతి రఘురామకృష్ణంరాజు దంపతులు. మరోవైపు కృష్ణశిలతో 8 దశాబ్దాలు ఉండేలా ఈ నిర్మాణాన్ని చేపట్టనున్నారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా వెనక్కి తగ్గేదే లేదంటున్నారు రఘురామ. సుమారు 500 మంది పోలీసుల నిఘా మధ్య శంకుస్థాపన చేశారు. ఆకివీడు వెళ్లేటువంటి రహదారులని దిగ్బంధించారు పోలీసులు. ప్రధానంగా ఆలయ పనులు అడ్డుకునేందుకు బీఎస్పీ కార్యకర్తలు కూడా యత్నిస్తున్నారు. పాత బస్టాండ్ సెంటర్ వద్ద కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. మరోవైపు కార్యకర్తలను పోలీస్ స్టేషన్కి తరలించారు. ఈ నేపథ్యంలో ఆకివీడులో మాత్రం ఉద్రిక్త వాతావరణం కనబడుతుంది. గతం నుంచి ఆకివీడిలో రామాలయ నిర్మాణానికి సంబంధించి ఉపసభాపతి రఘురామన్ మాత్రం స్థానికులు ప్రశ్నించినటువంటి వైనం. సొంత పార్టీ నేతలే తిరగబడినటువంటి సిచ్యువేషన్స్ కూడా మనం చూసాం. తాజాగా కృష్ణశిలతో 8 దశాబ్దాలు ఉట్టిపడేలాగా మాత్రం ఈ నిర్మాణాన్ని చేపట్టనున్నారు. ప్రధానంగా ఈరోజు జరిగినటువంటి శంకుస్థాపన కార్యక్రమాలతో పాటుగా ఒకవైపు ఉత్సవంగా శంకుస్థాపన కార్యక్రమం, మరోవైపు బీఎస్పీ నేతలు అడ్డగించేటువంటి వైరంతో మాత్రం ఆకివీడు మాత్రం రణరంగంగా మారిన పరిస్థితులు కనబడుతున్నాయి. అనుకున్న తర్వాత పెద్దలు వేణుగోపాలరాజు గారితో వారితో పాటు రామ భక్తులు మరికొంతమందితో సమావేశం మీరు ఒక మంచి ముహూర్తం పెట్టండి, ఆ ముహూర్త బలంతో మనం నిర్విఘ్నంగా ముందుకు వెళ్దాము అంటే వేణుగోపాలరాజు గారు 45 రోజుల క్రితం వీరితో మాట్లాడి విజయనగరం గొప్ప ఉద్దండ పండితులు వీరు వారితో మాట్లాడి ఈ 3వ తారీఖు 7:14 నిర్ణయించడం జరిగింది. ఒకవేళ అది కాకపోతే అని వేరే ముహూర్తం అంటే అక్కర్లేదు, అదే ముహూర్తానికి చేద్దాం. ఆ తర్వాత ఎంతమంది మారించే సుమాహంలో ఎన్నిసార్లు జనం విప్పి కోర్టుకు వెళ్ళినప్పటికీ శ్రీరాముని అండతో మన సీనియర్ న్యాయవాది ఆయన స్వచ్ఛందంగా నేను రామభక్తులే రాజు గారు అని రవిప్రసాద్ గారు వారే ముందుకొచ్చి మన శ్రీరాముని తరఫున ఆయన వాదనలు వినిపించి ఈరోజు ఈ కార్యక్రమం ఇంత విజయవంతంగా శంకుస్థాపన కార్యక్రమం అందరూ ఎన్నో శంకుస్థాపనలు చూస్తుంటారు, కానీ ఇంత సశాస్త్రీయంగా శంఖువుతో జరిగిన శంకుస్థాపన చాలా అరుదుగా చూస్తాం. ఇంకా గడవలు విప్పి మళ్ళీ ఏదో పిల్ల కేసులు వేసుకుంటానంటున్నారు, ఏమీ పర్వాలేదు. మనకి రాముని ఆందోళన ఈ కార్యక్రమం. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సాయిరామ్ అందిస్తారు. సాయిరామ్ చెప్పండి, ఒకవైపు ఉత్సవంగా మాత్రం శంకుస్థాపన కార్యక్రమం, మరోవైపు ఆలయ నిర్మాణాన్ని అడ్డగించేటువంటి వైరం, అసలు మొత్తం మీద ఆకివీడిలో ఏం జరుగుతుంది, పూర్తి అప్డేట్స్ అంటే? ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులో ఆదివారం ఉదయం తీవ్ర ఉద్రిక్తల మధ్య అయితే రామాలయ ఆలయ శంకుస్థాపన కార్యక్రమం అయితే విజయవంతంగా జరిగింది. స్థానికుల ఆహ్వానం మేరకు డిప్యూటీ స్పీకర్ కనుమూరు రఘురామకృష్ణంరాజు దంపతులు ఉదయం సుమారుగా 7:14 ప్రత్యేక పూజలు నిర్వహించి శంకుస్థాపన కార్యక్రమం అయితే చేపట్టారు. భారీ పోలీసు బందోబస్తు అటు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల నడుమ ఈ కార్యక్రమం అయితే ప్రశాంతంగా పూర్తయిందని చెప్పుకోవచ్చు. ఈ శంకుస్థాపనకు ముందుగా అనేక అడ్డంకులు ఎదురయ్యాయి. ఆలయ నిర్మాణం ప్రభుత్వ స్థలంలో అదే గొంతెమ్మ గుడి స్థలంలో జరుగుతుందంటూ కూడా కొంత కోర్టుని ఆశ్రయించగా ఈ వ్యవహారం ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు చేరింది. అయితే విచారణ అనంతరం కూడా కోర్టు పిటిషన్లు అయితే కొట్టివేస్తూ నిర్మాణానికి అవసరమైన అనుమతులు అయితే ఉన్నాయని స్పష్టం చేయడంతో న్యాయపరమైన అడ్డంకులు అయితే పూర్తిగా తొలగిపోయాయి. దీంతో శంకుస్థాపనకు గ్రీన్ సిగ్నల్ లభించింది. అయినా సరే స్థానికంగా ఉద్రిక్తల పరిస్థితులు అయితే నెలకొన్నాయి. చలో ఆకివీడు పిలుపుతో బయలుదేరిన బీఎస్పీ కార్యకర్తలు పోలీసులు పాత బస్టాండ్ సెంటర్ వద్ద అయితే అడ్డుకోవడంతో తోపులాట అయితే జరిగింది. పలువురిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కి అయితే తరలించడం జరిగింది. పెద్దపేటకు వెళ్లే అన్ని రహదారులను కూడా పోలీసులు దిగ్బంధనం చేసి భారీ కంచెలు ఏర్పాటు చేసి సుమారుగా 500 మంది పోలీసులతో అయితే కట్టుదిట్టమైన బందోబస్తును కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఎలాంటి అవాంఛనీయ ఘటనలు కూడా జరగకుండా ముందస్తుగా జాగ్రత్తలు అయితే తీసుకున్నారు. ఈ ఉద్రిక్తల మధ్య
కూడా శంకుస్థాపన కార్యక్రమం అయితే కొనసాగి విజయవంతంగా అయితే పూర్తి కావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. రామ భక్తుల నుంచి విశేష స్పందన కూడా లభించగా ఆలయ పునర్నిర్మాణం కోసం సుమారు ₹1 కోటి వరకు కూడా విరాళాలు అయితే సంపూర్ణమైతే సమాచారం అవుతుంది. భక్తుల సహకారంతో ఆలయాన్ని వైభవంగా నిర్మించాలని నిర్వాహకులు కూడా సంకల్పించారు. అయితే మొత్తంగా చూసుకుంటే అటు వివాదాలు, నిరసనలు, న్యాయపరమైన సవాళ్లు, కానీ సైరాం ముందు నుంచి కూడా ఆకువీరి అంశం, మరి ముఖ్యంగా రామాలయ నిర్మాణ అంశం మాత్రం చర్చనీయాంశంగా మారుతూనే ఉంది. ఒక దశలో త్రిబులార్ను కూడా వ్యతిరేకించినటువంటి పరిస్థితిలో ఉన్నారు స్థానికులు. మరి ఇలాంటి సందర్భంలో బీఎస్పీ నేతల ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటి? వారిని కూడా ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకుంటున్నటువంటి వైనం కనబడుతుంది. అయితే చూసుకుంటే ఈ ఏదైతే ఆకువీడు పెద్దపేటలో ఉన్న రామాలయాన్ని మొదటి నుండి కూడా అంటే ఎప్పుడైతే మనకు ఏదైతే శ్రీరామనవమి రోజు అక్కడ స్థానికుల కోరిక మేరకు అయితే డిప్యూటీ స్పీకర్ అయితే అక్కడికి వెళ్ళడం జరిగింది. ఆ రోజునే ఆయన మీద దాడి చేయడానికి అయితే చాలా మంది అయితే ప్రయత్నించడం జరిగింది. ఆ నేపథ్యంలోనే మొదలైన ఈ ఉద్రిక్తత ఇప్పటి వరకు కూడా కొనసాగుతుంది. కానీ ఈ రామాలయాన్ని అడ్డుకోవడం కోసం చాలా మంది కూడా అక్కడ స్థానికుల వాళ్ళు ఉన్నట్టే ఎప్పటి నుండి అది గొంతమ్మ ఆలయంగా చెప్పుకొస్తున్న కొంతమంది క్రైస్తవులకు ఇతర క్రైస్తవ సంఘాల నేతలు కూడా దీన్ని అడ్డుకునే ప్రయత్నం అయితే చేశారు. అటు హైకోర్టుకు కూడా పిటిషన్ వేయడం జరిగింది. కానీ ఏ త్రిబులార్ మాత్రం ఎక్కడా కూడా తగ్గకుండా అదే విధంగా దేశవ్యాప్తంగా ఉన్న సనాతన ధర్మం సంబంధించిన అటు హిందూ సంఘాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా దీని మీద కృషి చేయడంతో ఇప్పటి వరకైతే ఎటువంటి అడ్డంకులు అయితే లేకుండా పోయింది. కానీ ఖచ్చితంగా రామాలయం పూర్తి అయ్యే వరకు కూడా మేము ఏ విషయంలో కూడా వెనకాడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుని అయితే ఆలయాన్ని పూర్తి చేస్తామని చెప్పేసి అటు డిప్యూటీ స్పీకర్ అటు హిందూ సంఘాల నేతలు కూడా చెప్తున్నారు. కానీ ఈ నేపథ్యంలో అంటే ఇప్పుడు ఉన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఎటువంటి ఇబ్బందులు జరగకుండా కూడా అటు పోలీసు అధికారులు అటు జిల్లాధికారులు కూడా జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నారు. ఆలయం పూర్తయ్యే వరకు కూడా అటు పోలీసుల బందోబస్తు మధ్య అయితే ఆలయం పూర్తి చేయడం అయితే జరుగుతుందని చెప్తున్నారు. కానీ ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఎవరిని కూడా ఎటువంటి చర్యలకు పాల్పడకుండా ఉండాలని చెప్పేసి పిలుపునిచ్చినప్పటికీ కూడా కొన్ని సంఘాల నేతలు అయితే దీన్ని అడ్డుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఎంతమంది అడ్డుకున్నా సరే మేము ఆలయాన్ని నిర్మించి త్వరలోనే భక్తులందరికీ కూడా దర్శన భాగ్యం కల్పిస్తామని చెప్పేసి అటు డిప్యూటీ స్పీకర్ అటు హిందూ సంఘాల నేతలు కూడా చెప్పడం జరుగుతుంది. రైట్ సైరామ్, థ్యాంక్ యూ. మొత్తం మీద పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడిలో మాత్రం హై టెన్షన్ వాతావరణం కనబడుతుంది. వివాదాల మధ్య రామాలయ నిర్మాణానికి మాత్రం శంకుస్థాపన చేశారు ఉపసభాపతి. రామాలయానికి శంకుస్థాపన చేశారు డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు దంపతులు. మరోవైపు కృష్ణశిలతో 8 దశాబ్దాలు ఉండేలా కూడా నిర్మాణం చేపడతామని తెలిపారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా వెనక్కి తగ్గేదే లేదంటున్నారు త్రిబులార్. అయితే సుమారు 500 మంది పోలీసుల నిఘా మధ్య శంకుస్థాపన కార్యక్రమాన్ని పూర్తి చేశారు. మరోవైపు ఆకివీడి వెళ్లేటువంటి రహదారులన్నీ కూడా దిగ్బంధించారు బీఎస్పీ నేతలు. ఆలయ పనులు అడ్డుకునేందుకు కూడా బీఎస్పీ కార్యకర్తలు యత్నించినటువంటి నేపథ్యంలో ఆకివీడి వెళ్లేటువంటి మార్గాలను పోలీసులు దిగ్బంధించడం, సో బీఎస్పీ కార్యకర్తలను కూడా అదుపులోకి తీసుకున్నటువంటి వైనం కనబడుతుంది. పాత బస్టాండ్ సెంటర్ వద్ద కార్యకర్తలను అడ్డుకున్నారు పోలీసులు. కార్యకర్తలను పోలీస్ స్టేషన్కి తరలించినటువంటి వైనం. మొత్తం మీద మాత్రం ఆకివీడిలో ఉద్రిక్త వాతావరణం, ఉద్రిక్త పరిస్థితుల మధ్య రామాలయానికి శంకుస్థాపన కార్యక్రమాన్ని పూర్తి చేశారు. ఎలాగైనా రామాలయ నిర్మాణాన్ని అడ్డుకుంటామంటూ కూడా బీఎస్పీ నేతలు ముందు నుంచి హెచ్చరిస్తున్నటువంటి వైనం కనబడుతుంది. సో ఎలాంటి భద్రతను కల్పించి రామాలయ నిర్మాణాన్ని పూర్తి చేయబోతున్నారు అనే దానిపైన మాత్రం ఉత్కంఠ కొనసాగుతుంది.